ఫ్రెండ్స్, జియో ఫైబర్ గానీ, ఎయిర్ ఫైబర్ గానీ యూజ్ చేస్తున్న వాళ్ళు వాళ్ళ టీవీని కంప్యూటర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. అదే విధంగా ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చాలా మంది వీడియో చూస్తున్నారు బట్ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేశారనుకోండి వీడియో ఎక్కువ మంది దగ్గర రీచ్ అవుతుంది. కావున ప్రతి ఒక్కరితో వీడియోని లైక్ చేయండి. ఫ్రెండ్స్, మీ టీవీని కంప్యూటర్ లాగా యూజ్ చేయాలనుకుంటే ముందుగా మీ టీవీ అయితే ఆన్ చేసుకోండి. టీవీ ఆన్ చేయగానే మీ స్క్రీన్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. జియో టీవీ ప్లస్ అని పక్కన జియో హాట్‌స్టార్ కనిపిస్తుంది. పక్కన మీకు జియో పీసీ అని చెప్పి ఒక యాప్ అయితే కనిపిస్తుంది. ఒకవేళ జియో పీసీ అని చెప్పి యాప్ కనిపించలేదు అనుకోండి, జియో స్టోర్ అని చెప్పి ఒక యాప్ అయితే ఉంటుంది. యాప్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ సెర్చ్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. సెర్చ్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. అందులో జియో పీసీ అని చెప్పి సెర్చ్ చేసుకోండి. మీకు ఈ విధంగా యాప్ అయితే కనిపిస్తుంది. యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఆల్రెడీ నా టీవీలో అయితే యాప్ అయితే ఉంది. యాప్ అయితే ఓపెన్ చేసుకుంటాను. యాప్ ని ఓపెన్ చేయగానే ఈ విధంగా ఇంటర్ఫేస్ రావడం జరుగుతుంది. ఇక్కడ స్కిప్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. స్కిప్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మీరు సెటప్ బాక్స్ అయితే కీబోర్డ్ కి సంబంధించి డంగల్ అయితే ఉంటుంది. వైర్లెస్ కీబోర్డ్ అయితే ఒక డంగల్ అయితే ఉంటుంది. వాటిని కనెక్ట్ చేసుకోండి. లేదు మీరు వైర్ కీబోర్డ్, వైర్ మౌస్ యూజ్ చేస్తున్నట్టయితే యూఎస్బి కేబుల్ అయితే మీరు సెటప్ బాక్స్ అయితే కనెక్ట్ చేసుకోండి. సెటప్ బాక్స్ కనెక్ట్ చేసుకోగానే ప్రొసీడ్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ప్రొసీడ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అడుగుతుంది. దాంతో పాటు మీరు జియో ఫైబర్ గానీ, ఎయిర్ ఫైబర్ గానీ ఇచ్చిన ఫోన్ నెంబర్ మీకు కనిపిస్తుంది. ఆ నంబరు ఇంకా మీకు కావాలంటే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకోగానే కంటిన్యూ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. కంటిన్యూ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమంటుంది. ఈ పాస్వర్డ్ అనేది ఎలా ఉండాలంటే ఒకటి క్యాపిటల్ లెటరు, స్మాల్ లెటరు, ఇంకొక నెంబర్ కావచ్చు, ఇంకా మనకు డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా, అంటే @ కానీ, యాష్ కానీ, స్టార్ కానీ, డాలర్ సింబల్ కానీ ఇలాంటి క్యారెక్టర్స్ అయితే ఉంటాయి కదా. సో ఇవన్నీ వచ్చే విధంగా ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పాస్వర్డ్ నేను చెప్తా చూడండి. ఇప్పుడు సో నా పేరు అయితే కేబీఆర్ గౌతమ్. నేను కే క్యాపిటల్ ఇచ్చేసి బీఆర్ స్మాల్ ఇచ్చేస్తాను. తర్వాత జీటీఎం ఇచ్చేసి 96 అని చెప్పేసి మళ్ళీ ### అని చెప్పి ఇలా 8 డిజిట్స్ వచ్చే విధంగా పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకుంటాను. అలా మీరు కూడా పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. నెక్స్ట్ మీరు ఫైబర్ కి, ఎయిర్ ఫైబర్ కి ఇచ్చిన మొబైల్ నెంబర్ కి అయితే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసుకోండి. ఓటీపీ ఎంటర్ చేసుకోగానే పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ని ఎంటర్ చేసుకోండి. పాస్వర్డ్ ని ఎంటర్ చేయగానే కంటిన్యూ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది. కంటిన్యూ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ మీకు ఈ విధంగా కనిపిస్తుంది. ఇక్కడ మై పీసీ అని చెప్పేసి 8 GB ర్యామ్ అయితే ఉంటుంది. 1 TB అంటే 1000 GB హార్డ్ డిస్క్ అయితే ఉంటుంది. ఇక్కడ 4 కోర్ ప్రాసెసర్ అని చెప్పి కనిపిస్తుంది. పైన ప్రొఫైల్ కనిపిస్తుంది. ఆ ప్రొఫైల్ ని క్లిక్ చేసుకోండి. ఇందులో మీకు సబ్స్క్రిప్షన్ అని చెప్పి ఒక ఆప్షన్ కనిపిస్తుంది. వాటిని క్లిక్ చేసుకోండి. మీకు ఫ్రీగా అంటే టీవీని కంప్యూటర్ లాగా యూజ్ చేసుకునేందుకు 1 మంత్ పాటు మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. 1 మంత్ తర్వాత మీరు రీఛార్జ్ చేసుకోవాలి. రీఛార్జ్ చేసుకుంటే మాత్రమే టీవీని కంప్యూటర్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఆ ప్లాన్స్ ఏంటి, ప్లాన్స్ సంబంధించి ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. ఆ వీడియో కావాలనుకుంటే వీడియోని లైక్ చేసి వీడియో కింద కామెంట్ చేయండి లింక్ అని చెప్పి లింక్ సెండ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా మీకు డివైస్ టెస్ట్ అని చెప్పి కనిపిస్తుంది. అక్కడ మీకు మౌస్ కానీ, కీబోర్డ్ కానీ వర్క్ అవుతుందా, లేదంటే డిస్ప్లే సైజ్ పెంచుకోవడానికి ఇలాంటి ఆప్షన్స్ అయితే ఉంటాయి. నెక్స్ట్ బ్యాక్ వచ్చేసి లాంచ్ నౌ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది. వాటిని క్లిక్ చేసుకుంటాను. వాటిని క్లిక్ చేసుకోగానే టీవీ మొత్తం కంప్యూటర్ లాగా మారిపోతుంది. ఇందులో యాప్స్ చూసుకున్నట్లయితే అడోబో ఎక్స్ప్రెస్ అయితే ఉంటుంది. అంటే మనకు ఫోటోస్ ఎడిటింగ్ చేసుకోవడానికి అయితే అడోబో ఎక్స్ప్రెస్ యాప్ అయితే ఉంటుంది. ఇంకా క్యాల్కులేటర్ అయితే ఉంటుంది. ఇంకా మనకు చాట్ జీపీటీ కూడా ఉంటుంది. ఇంకా చెస్ గేమ్ కూడా ఏమైనా ఆడాలనుకుంటే చెస్ గేమ్ అయితే ఆడుకోవచ్చు. ఇంకా ఇక్కడ కంప్యూటర్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. సో మీకు నార్మల్ గా డెస్క్టాప్ కానీ, మై ఫైల్స్ కానీ ఇట్లా మీకు ఫోటోస్, వీడియోస్ మొత్తం స్టోర్ చేసుకుంటారు కదా. సో ఆ స్టోరేజ్ మొత్తం క్లియర్ కనిపిస్తుంది. మీకు కంప్యూటర్ లో ఏ విధంగా మై ఫైల్స్ ఉంటుందో ఆ విధంగా మీరు ఏమన్నా స్టోర్ చేసుకున్న డేటా కావచ్చు, ఫైల్స్ కావచ్చు, ఫోటోస్, వీడియోస్ మొత్తం మనకి ఇక్కడ కనిపిస్తాయి. నెక్స్ట్ డాక్యుమెంట్ అని చెప్పి యాప్ అయితే ఉంటుంది. ఈ డాక్యుమెంట్ యాప్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుందంటే మనకు ఎంఎస్ ఆఫీస్ లో వర్డ్ అనేది ఏ విధంగా ఉంటుందో ఒక డాక్యుమెంట్ ని క్రియేట్ చేసుకోవడానికి వర్డ్ అయితే ఏ విధంగా యూజ్ చేస్తామో ఆ విధంగా ఇక్కడైతే డాక్యుమెంట్ యాప్ అయితే ఉంటుంది. మీకు ఎంఎస్ వర్డ్ ఏ విధంగా ఉంటుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంటుంది. నెక్స్ట్ ప్రెజెంటేషన్ యాప్ అయితే ఉంటుంది. మనకు పవర్ పాయింట్ యాప్ అనేది ఏ విధంగా యూజ్ అవుతుందో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ గా మనకు ఏమన్నా ప్రెజెంటేషన్ క్రియేట్ చేసుకోవడానికి అయితే ఈ ప్రెజెంటేషన్ యాప్ అయితే యూజ్ అవుతుంది. నెక్స్ట్ స్ప్రెడ్ షీట్ అని చెప్పి ఒక యాప్ అయితే ఉంటుంది. అంటే మనకు ఎక్సెల్ అనేది ఏ విధంగా ఉంటుందో సో వాటికి డూప్లికేట్ అని చెప్పుకోవచ్చు. మనం ఎక్సెల్ లో ఏ విధంగా వర్క్ చేసుకుంటామో ఈ స్ప్రెడ్ షీట్ యాప్ లో కూడా ఆ విధంగా వర్క్ చేసుకోవచ్చు. ఇంకా యూట్యూబ్ కూడా అయితే ఉంటుంది. మీకు కావాలంటే యూట్యూబ్ లో వీడియోస్ చూసుకోవచ్చు. ఇంకా క్రోమ్ బ్రౌజర్, జెమినీ యాప్, గూగుల్ డ్రైవ్, జీమెయిల్, సో ఇలాంటి యాప్స్ అన్ని మొత్తం అయితే ఉన్నాయి. ఇంకా మీకు మొత్తం యాప్స్ కావాలంటే క్రింద యాప్స్ సంబంధించి సింబల్ అయితే ఉంటుంది. జియో సింబల్ అయితే ఉంటుంది. ఆ సింబల్ క్లిక్ చేసుకుంటే మొత్తం ఆల్ యాప్స్ అయితే మీకు కనిపించడం జరుగుతుంది. నెక్స్ట్ క్రోమ్ ని ఓపెన్ చేసుకొని ఇంటర్నెట్ స్పీడ్ చెక్ చేస్తాను. వీటితో పాటు ఇంకా మీకు ఏమైనా అడిషనల్ గా యాప్స్ కావాలనుకుంటే యాప్ స్టోర్ అయితే ఉంటుంది. ఈ యాప్ స్టోర్ ని ఓపెన్ చేసుకొని మీకు నచ్చిన యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే యాప్స్ కావచ్చు, ఇంకా గేమ్స్ కావచ్చు, వీడియో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకవేళ కంప్యూటర్ నుంచి టీవీకి మారాలనుకుంటే పైన యారో మార్క్ అయితే ఉంటుంది. యారో మార్క్ ని క్లిక్ చేసుకోగానే డిస్కనెక్ట్ అని చెప్పి మీరు డిస్కనెక్ట్ అయిపోతారు, లేదా లాగౌట్ అని చెప్పి ఆప్షన్ అయితే ఉంటుంది. లాగౌట్ అయిపోతారు. నెక్స్ట్ మీ టీవీ రిమోట్ లో జియో టీవీ ప్లస్ అని చెప్పేసి మీకు బటన్ అయితే ఉంటుంది. ఆ బటన్ ని క్లిక్ చేసుకోగానే సో మీ టీవీ అయితే ఓపెన్ అయిపోతుంది. మీకు నచ్చిన ఛానల్ చూసుకోవచ్చు. మళ్ళీ మీరు మీ కంప్యూటర్ ని ఓపెన్ చేయాలనుకుంటే జియో పీసీ అని చెప్పి యాప్ అయితే ఉంటుంది. యాప్ ని ఓపెన్ చేసుకోండి. పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ ని ఎంటర్ చేసుకోండి. పాస్వర్డ్ ని ఎంటర్ చేసుకోగానే సో మీరు మళ్ళీ కంప్యూటర్ అయితే కన్వర్ట్ అయిపోతారు.
ఫ్రెండ్స్ ఎవరైతే ఫైబర్ కానీ ఎయిర్ ఫైబర్ కానీ యూజ్ చేస్తున్నారో వాళ్ళకు కంప్యూటర్ కావాలనుకున్న వాళ్ళైతే టెస్ట్ చేయండి. మీకు స్పీడ్ అనేది ఎలా ఉందో మొత్తం చెక్ చేసిన తర్వాత మీకు ఓకే అయితే మాత్రమే 1 మంత్ ఫ్రీగా యూజ్ చేసుకోండి. ఆ తర్వాత ప్లాన్స్ అయితే ఉంటాయి, ఒక ప్లాన్ పెట్టి మీరు రీఛార్జ్ చేసుకోండి. ఫ్రెండ్స్ నేను యూజ్ చేస్తున్న టీవీ అయితే షామీ బ్రాండ్ సంబంధించి 32 ఇంచెస్ హెచ్డి టీవీ. ప్రజెంట్ ఈ టీవీలో అయితే జియోపీసీ యాప్ ని యూజ్ చేసుకుని టీవీని కంప్యూటర్ లాగా మార్చుకుంటే చాలా లాగ్ అవుతుంది. సో మౌస్ తో కర్సర్ అయితే మీకు చాలా స్లో అయితే ఉంది. సో తొందరగా మూవ్ అవ్వట్లేదు. ఇంకేమైనా టైప్ చేస్తున్నా కూడా చాలా స్లో అయితే ఉంది. ఏమైనా యాప్స్ ఓపెన్ చేసినప్పుడు కూడా అంత ఫాస్ట్ అయితే లేదు, చాలా స్లో అయితే ఉంది. ప్రెసెంట్ అయితే ఇంకా మనకు జియోపీసీ యాప్ అని టెస్టింగ్ లో అయితే ఉంది కాబట్టి చాలా స్లో అయితే ఉంది. ఫ్యూచర్ లో ఏమైనా అప్డేట్ చేసి చాలా ఫాస్ట్ గా ఉందనుకోండి, ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. ఫ్రెండ్స్ 30 డేస్ అయితే మనకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ 30 డేస్ పాటు మీకు కావాలంటే ఫ్రీగా యూజ్ చేసుకోండి. 30 డేస్ కంప్లీట్ అయిన తర్వాత మీరు స్టూడెంట్ కానీ లేదంటే మీకు చిన్న చిన్న ఆఫీస్ వర్క్ ఉంటుంది, అలాంటి వాళ్ళకు బేసిక్ కంప్యూటర్ కానీ బేసిక్ ల్యాప్టాప్ కావాలనుకుంటారు. సో వాళ్ళు మాత్రమే మీకు ప్లాన్స్ అయితే ఉంటాయి. ఆ ప్లాన్స్ తో రీఛార్జ్ చేసుకోండి. మీరు 1 మంత్ అయితే యూజ్ చేస్తారు కదా, ఆ 1 మంత్ లో మీకు చాలా ఫాస్ట్ గా అనిపించి మీ వర్క్ అయితే చేసుకోవడానికి ఓకే అనిపిస్తే మాత్రమే మీరు కొత్తగా ప్లాన్స్ అయితే ఉన్నాయి కదా, ఆ ప్లాన్స్ తో రీఛార్జ్ చేసుకోండి. ఫ్రెండ్స్ మీకు కానీ ఈ వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ వస్తుంది, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే ఆల్ సింబల్ రావడం జరుగుతుంది. ఆల్ సింబల్ క్లిక్ చేసి మన ఛానల్ అప్లోడ్ చేసి ప్రతి ఒక్క వీడియో మీ నోటిఫికేషన్ పొందవచ్చు.